హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు సంతోషిస్ కిచెన్. సంతోషి కిచెన్లో ఇవాళ నేను మీకు ఒక సింపుల్ రెసిపీ కాకరకాయ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఇది కాకరకాయ ఫ్రై చేసిన కడాయి, దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచాను. ఇది ఫ్రై చేసిన కాకరకాయలు ఇవి. ఇది ఒక 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసి తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాను. దీంతోపాటు పీనట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. రెసిపీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఆయిల్ వేసాను. చూసారా ఎంత కొంచెం ఆయిల్ ఉంది, ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసింది కదా. కొంచెం పసుపు, కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పీనట్స్, ఫ్రై చేసిన పీనట్స్, ఇదేమో పచ్చి కొబ్బరిను వెల్లుల్లిపాయలు మిక్సీకి పట్టాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది ధనియా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అన్నీ మిక్స్ చేసి కలపడమే. చాలా తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై. టూ మినిట్స్ ఫ్రై చేశాక దించేయడమే, అంతే. కొంచెం కరివేపాకు పైనుంచి. సూపర్ టేస్ట్, చాలా బాగుంటుంది ఫ్రై కాకరకాయ. చేదు అనేది అస్సలు ఉండదు. మీరు కావాలంటే ఆయిల్ ఇంకా కూడా తగ్గించుకోండి, తక్కువ తినే వాళ్ళైతే. సిమ్ని కొంచెం మీడియంగా పెట్టుకోండి. చూడండి, అంతే, రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కాకరకాయ ఫ్రైను పీనట్ ఫ్రైస్ ముందే 8 డబ్బాలు రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 8 బాక్స్లో పెట్టి. థ్యాంక్ యూ అండి.